ఈరోజు జనరల్గా హాస్పిటల్ని తనిఖీ చేద్దాము, అలాగే ఇక్కడికి వచ్చే పేషెంట్స్ అభిప్రాయాల్ని తీసుకొని హాస్పిటల్స్లో ఉన్న సౌకర్యాలు ఏంటి, మెరుగ్గా ఏమన్నా చేయాల్సినవి ఉన్నాయా, ఇక్కడ మరి పేషెంట్స్కి ఏ విధంగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, వసతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మరి సోదరుడు వాసు గారు చైర్మన్గా ఉన్నారు, అలాగే డాక్టర్ గారు అందరూ ఉన్నారు. మీడియా సాక్షిగా మరి అన్ని విభాగాలని కూడా పరిశీలించటం జరిగింది. అనేక మంది పేషెంట్స్ని కూడా వారి అభిప్రాయాలను అడగటం కూడా జరిగింది. వారందరూ కూడా హాస్పిటల్ సేవలో సంతృప్తి వ్యక్తం చేయటం మాకు చాలా సంతోషం అనిపించింది. కూటమి ప్రభుత్వం అదే కోరుకుంటుంది. ప్రతి పేదవాడి ఆరోగ్యం కూడా మనం బాధ్యతగా తీసుకొని ప్రజా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మాకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తూ ఉంటారు. మీకు అవకాశం ఉన్నప్పుడు ఏదో ఒక హాస్పిటల్, ఒక స్కూల్, ఒక హాస్టల్ ఇవన్నీ కూడా తనిఖీ చేస్తూ ఉండండి. దానివల్ల అధికారుల్లో కూడా బాధ్యత పెరుగుతుందని చెప్పేసి ఆయన చెప్తా ఉంటారు. మరి మన హాస్పిటల్కి అయితే ఒక అవార్డును కూడా మనం అందుకోవటం జరిగింది. నేషనల్ లెవెల్ ఎన్కాస్ అవార్డును కూడా మన హాస్పిటల్ రావటం కూడా మనకు గర్వకారణం. అయినప్పటికీ కూడా ఇక్కడి నుంచి మొదలు పెడదాం. ప్రతి హాస్పిటల్ కూడా ఆకస్మికంగా తనిఖీలు ఉంటాయి భవిష్యత్తులో. ఎక్కడా కూడా అలసత్వానికి తావు ఉండకూడదు. డాక్టర్లు మరి దేవుడితో సమానం కాబట్టి ప్రజల పట్ల మరి ప్రభుత్వం కన్నా కూడా ముందుగా స్పందించి వాళ్ళు తగిన రీతిలో మరి రోగుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆకస్మిక తనిఖీలు కూడా మరి చేపడతాం. అసలు ప్రధానంగా ఏం లేదు, కొద్దిగా పారిశుధ్యందే, అంటే ఈ చెట్లు ఆకులు రాలినవి ఎక్కడన్నా ఉంటే అవి కూడా మరి చైర్మన్ గారికి, హాస్పిటల్ చైర్మన్ గారికి చెప్పడం జరిగింది. వాటిని కూడా క్లీన్ చేయించి ఒక పరిశుభ్రమైన వాతావరణం ఇక్కడ క్రియేట్ చేస్తానని చెప్పేసి అన్నారు. రాబోయే రోజుల్లో మరి కొంచెం వర్షాలు మొదలైన తర్వాత ఇక్కడ గ్రీనరీ కూడా ఏర్పాటు చేస్తాం. ఇది యాక్చువల్ ఎక్స్టెంట్ ఎంత అండి, నాకు కొంచెం కన్ఫ్యూజన్. వర్గంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి నియోజకవర్గంలో ఒక 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలనే దాన్ని దృఢ సంకల్పంతో ఉన్నారు. మొదలు మనం అడగటం జరిగింది. అవి ఒక ఎస్టిమేట్స్ దశకి వచ్చిన తర్వాత ఆయన ఒక ఆలోచన తీసుకున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనైనా మెరుగైన సేవలను అందించడం కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. అందుకోసం మనకి కొంచెం హాస్పిటల్ కూడా లేట్ అవుతా ఉంది. రాబోయే రోజుల్లో ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను.